హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మల్లేష్ మగ్గం వర్క్స్ అండ్ టైలరింగ్ వీలాగ్స్ డే 3కి స్వాగతం. ఇక్కడ వచ్చేకి ఇన్నోట్ అనేది మనం చెప్పుకుంటున్నాం ఈ క్లాస్లో. చూడండి, చాలా డీటెయిల్గా అయితే మనం ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. చూడండి, సూది ఇట్లా పెట్టి కింద దారం నేను చూపించా కదా. క్లాసెస్ అన్నీ ఫాలో అయితే ఎలా సూది పట్టుకోవాలి, ఎట్లా దారం ఇవ్వాలి అనేది ప్రతిదీ నేను కింద డీటెయిల్గా అయితే చెప్పడం జరిగింది. చూడండి, ఇలా దారం లాగి మళ్ళీ కింద నుండి అలా పెట్టి, కింద నుండి మళ్ళీ దారం లాగి అలాగే పెట్టి ఈ సూదిని తిప్పాలి. ఇలా తిప్పి అలా పట్టుకొని కిందకి దారం లాగేయడమే. లాగేసి ఇప్పుడు అది కిందకి లాగితే కిందకి వెళ్ళిపోయింది. ఇంతే, సింపుల్ ఇన్నోట. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియోకి లైక్ చేయట్లేదు ఎవరు చూసేవాళ్ళు, లైక్ చేయండి. అది నాకు చాలా బిగ్ సపోర్ట్. ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి. ఇది ఒక్కటే నాకు హెల్ప్ అయ్యిద్ది. ఇలా చైన్ స్టిచ్ చేసి చూడండి, ఇలా దారం లాగి కొంచెం లాగి పెట్టుకోండి. స్టార్టింగ్ కదా, మళ్ళీ కింద నుండి దారం తీయాలి. తీసి సూది ఇలా తిప్పి ఇలా దారాన్ని ఫస్ట్ తీసిన దారాన్ని అలా పట్టుకొని కిందకి దారం లాగేయడమే. అంతే, కిందకి లాగేస్తే ఇది కిందకి వెళ్ళిపోయింది ముడి అనేది. ఇంకా మనం ఎంత లాగినా అది అనేది తెగదు, ఊడదు. స్టిచ్ అనేది అలాగే ఉంటుంది అసలు. ఇంకోసారి చూపిస్తా చూడండి. ప్లీజ్ అండి, ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా ప్లీజ్ కామెంట్ చేయండి. నాకు ఎంతమంది వీడియోస్ చూస్తున్నారు, ఎంతమందికి అర్థమవుతుంది అనేది నాకు ఒక క్లారిటీ వస్తుంది. ఏమైనా మిస్టేక్ ఉంటే చెప్పండి నాకు. అంటే వీడియో క్లారిటీగా లేదని ఇట్లాంటి ఏదైనా ఉంటే, వాయిస్ అర్థం కాకపోయినా నాకు కమెంట్ అనేది చేయండి. చూడండి, ఇట్లా కింద నుండి తీసి 1-2 సార్లు చెప్తున్నా, జాగ్రత్తగా చూడండి. అలా పట్టుకొని చూస్తే కిందకి లాగేస్తే వెళ్ళిపోయింది దారం కిందకి. అంతే, చాలా ఈజీ అండి. ఇంకా నేను వీడియోస్ అనేది వీక్లీ 2 ఫుల్ వీడియోస్, 3 షార్ట్స్ అనేది నేను అప్లోడ్ చేస్తాను. డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. మీరు అలాగే మన వీడియోని యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళకి, ఇంట్లో ఉండి వర్క్ నేర్చుకోవాలి, ఏదో ఒకటి జీవనోపాధి అనుకునే వాళ్ళకి ఈ వీడియోస్ కంపల్సరీ షేర్ చేయండి, చాలా యూజ్ అవుతాయి. చూసారా, మనం ఇన్నోట్ అయిపోతే అట్లా లాగంగానే పోతుంది. ఇన్నోట్ నాట్ వేసిన దగ్గర ఊడలేదు. అబ్జర్వ్ చేయండి. ఇన్నోట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి చైన్ స్టిచ్లో. నెక్స్ట్ ఇంకా ఎలా చైన్ స్టిచ్ స్ట్రైట్గా ఎలా చేయాలి, ఎన్ని రకాలుగా చేయాలి, మనకు వర్క్ చేయి తిరగాలంటే ఎలా చేయాలి చెప్తాను నేను. ఇన్నోట్ నేర్చుకోండి ముందు. ఇన్నోట్ చాలా ఇంపార్టెంట్ అండి, చాలామందికి రాదు. ఇన్నోట్ రాకే వర్క్ చైన్ స్టిచ్ వచ్చినా కూడా వదిలేసే వాళ్ళు ఉన్నారు. చూడండి ఎట్లా లాగుతున్నాను. అంతే, సింపుల్, అసలు చాలా ఈజీ అండి. చాలా అంటే చాలా ఈజీ. వర్క్, మగ్గం వర్క్, యారీ వర్క్ చాలా ఈజీ. మీరు ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి కానీ చాలా ఈజీ. మెటీరియల్ క్లాసులు అన్నీ ప్రతిదీ నేను అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఈ క్లాత్ పడుతుంది కదా, ఈ క్లాత్ పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో నేను నెక్స్ట్ చెప్తాను చూడండి. ఇన్నోట్ తర్వాత ఇట్లా లాగి, కొంచెం ఎక్కువ లాగి, నెక్స్ట్ది ఇట్లా లాగేసి ఆ కింద దాన్ని సూదితో ఎలా పట్టుకుంటున్నాను చూడండి. ఇట్లా ఫ్రంట్కి తిప్పి ఇట్లా పట్టుకుని కిందకి లాగేయడమే దారం. వెళ్ళిపోయింది చూడండి. అంతే, చాలా సింపుల్ అండి ఇన్నోట్, అసలు చాలా ఈజీ. ఫ్రేమ్ ఫిట్టింగ్ కూడా ఎలా చేయాలో నేను చెప్తున్నాను. ఇక్కడ చూడండి, మీకు క్లాత్ పడుతుంది అనేవాళ్ళు ఇది ఒకటి చేయండి. ఏం లేదు, సూది చేతిలో పెట్టుకుని తిప్పండి అని నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అది ఇలా మీరు ఎంత సూది తిప్పడం నేర్చుకుంటే అట్లా క్లాత్ పట్టకుండా మీకు ఉంటుంది. క్లాత్ పడుతున్నా కూడా మీరు తిప్పేదాన్ని బట్టి అది వదిలేస్తుంది క్లాత్ అనేది. ఎంత బాగా తిప్పితే మీరు సూది అనేది అంత బాగా మీకు వర్క్ అయితే వస్తుంది. చూడండి, ఇక్కడ చూసారా, తిప్పంగానే క్లాత్ వదిలేసింది. అబ్జర్వ్ చేయండి. మీరు ఎంత బాగా సూదిని తిప్పితే అంత బాగా మీకు వర్క్ వస్తుంది. వర్క్ కూడా స్పీడ్గా వస్తుంది అనమాట. మీరు ప్రాక్టీస్ ఎట్లా చేస్తారంటే, మీరు ఖాళీగా ఉన్న టైంలో సూది మీ చేతిలో పెట్టుకొని ఇలా తిప్పుతూ ఉండండి.
మీకు అది ప్రాక్టీస్ అయిపోయింది అనమాట. చేతిలో పెట్టుకొని తిప్పుతూ ఉంటే ఎలా చూపిస్తున్నా చూడండి. ఇలా పట్టుకుని ఇలా తిప్పుతూ ఉండాలి. అలా తిప్పుతూ ఉంటే మీకు వర్క్ అనేది ఫాస్ట్ వచ్చేసిద్ది అనమాట. అలా తిప్పడం అనేది వస్తే అసలు మీకు ఆరి వర్క్లో తిరిగే ఉండదండి. మీరు ఖాళీగా ఉన్న టైంలో అట్లా పెట్టుకుని తిప్పుతూ ఉండండి. చాలా ఇంపార్టెంట్. మగ్గం వర్క్ సూదుల గురించి మీకు డీటెయిల్స్ కావాలంటే మనది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దానిలో నాకు డిఎం చేస్తే నేను మీకు డీటెయిల్స్ చెప్తాను. కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి దానికి మీరు డిఎం చేయండి. అక్కడ కూడా నన్ను ఫాలో అవ్వండి, అక్కడ కూడా మన వీడియోస్ వస్తాయి. చూడండి ఈ విధంగా తిప్పడం వల్ల చూసారా అసలు క్లాత్ అనేది పట్టట్లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు అసలు ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి. చైన్ స్టిచ్ అసలు క్లాత్ పట్టకూడదంటే, ఒకటి క్లాత్ పడుతుందంటే మీకు సరిగా తిప్పడం రాలేదని, 2 సూది ప్రాబ్లం. ఈ రెండిట్లో ఏదో ఒకటి ప్రాబ్లం అయి ఉంటుంది అంతే, అంతకుమించి ఏముండదు. ఇంతే అండి ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ అందరూ లైక్ చేయండి, మర్చిపోవద్దు. షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.